అందుకే నమస్కారం. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆ బుక్ రాసినటువంటి రాబర్ట్ కియోసాకి మొన్న అన్నాడు, దూసుకుపోయింది అబ్బాయి వెండి చూసుకోండి. నేనైతే చెప్పలా, ఆయన చెప్పాడు అని చెప్పేసి కూడా చెప్పాను. రిస్క్ చేయదలుచుకుంటే వెండి కొనుక్కోండి, లేదంటే బంగారంలో పెట్టుబడులు పెట్టుకోండి, సూపర్గా ఉండిద్ది. స్లోగా అయినా రిస్క్ లేకుండా డబ్బులు మీకు రిటర్న్ రావాలంటే బంగారం. ఎప్పుడు పెరిగిద్దో ఎప్పుడు తగ్గిద్దో తెలియదు అనుకున్నప్పుడు వెండి. బాగా డబ్బు ఉన్న వాళ్ళు వెండికి పోండి, పర్లేదులే ఉన్న డబ్బుతోనే హ్యాపీగా ఉందాం అనుకున్న వాళ్ళు బంగారం కొనుక్కోండి. ఈరోజు బంగారం 22 క్యారెట్ గోల్డ్ 600 రూపాయలు పెరిగి 1,19,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 660 రూపాయలు పెరిగి 1,30,440 రూపాయలుగా ఉంది. కమింగ్ టు వెండి, దూసుకుపోయింది. 4,000 రూపాయలు పెరిగింది కేజీకి. 1,96,000 రూపాయలు కేజీ వెండి ఉంది. అగైన్ అండ్ అగైన్ నేను మరలా చెప్తున్నా, రానున్న రోజులలో భయంకరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు. ఓన్లీ వెండి బంగారం ఈ రెండు మాత్రం మిమ్మల్ని కాపాడతాయని చెప్పేసి ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత చెప్తూ ఉన్నాడు. నేనైతే బంగారం విషయంలో అయితే కాన్ఫిడెంట్గా ఉన్నా. ఖచ్చితంగా కొనుక్కోండి, డబ్బు ఉంటే మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. వెండి విషయంలో నాకైతే మొన్న అప్ అండ్ డౌన్ అయిన తర్వాత నాకు భయం వేసింది, నేను చెప్పదలుచుకోవట్లా. బట్ రిస్క్ చేస్తాం పర్లేదు మేము అనుకుంటే వెండి కొనుక్కొని పెట్టుకోండి, ఎప్పుడు మీ దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు. సో ఇది ఈరోజు మార్కెట్ పరిస్థితి అయితే.